హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బోటీ కర్రీని కమ్మగా రుచిగా చేసే ఒక సింపుల్ ప్రాసెస్ను చూపించబోతున్నాను. బోటీ కూర అన్నం, చపాతీ, రోటీ, పుల్కా ఇలా ఎందులోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి. నిజానికి మనలో కొందరు బోటీ తినడానికి ఇష్టపడరు, కానీ ఇలా చేసి రుచి పర్ఫెక్ట్గా ఎవరికైనా చాలా బాగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ఈ బోటీ కూరను కమ్మగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1 కేజీ బోటీని వేడి నీటిలో వేసుకొని శుభ్రంగా కడిగి సన్నని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బోటీ మిశ్రమాన్ని కుక్కర్లో వేసుకొని దీనిలో 1 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 6 విజిల్స్ అయితే వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ మూతని తీసుకోవాలి. బోటీ అనేది 80% ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడైతే ఉడికిపోయింది, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని గిన్నె వేడిన తర్వాత దీనిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, లవంగాలు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి బోటి మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దీనిలో 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక పావుగంట పాటు ఉడికించుకోవాలి. ఒక పావుగంట తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకొని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఆయిల్ అయితే బాగా పైకి తేలి బోటీ అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఎంతో రుచికరమైన గుమగుమలాడే మన బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching. Bye bye.